బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. నేపాల్లో జల ప్రళయం, ఎక్కడ చూసినా విధ్వంసమే. నేపాల్ను వరదలు వణికిస్తున్నాయి. ఎక్కడ చూసినా జల ప్రళయ విధ్వంస దృశ్యాలే. రసువా జిల్లాలో మొదలైన వరద బురద ప్రవాహం దిగువ ప్రాంతాలకు ముంచెత్తింది. పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. భారీ వరద దాటికి భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసిన ప్రజలను సైతం వరద కమ్మేసింది. భూకంపంతో మంచు, రాళ్లు, శిథిలాలు లిండి నదీ ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుగా నిలిచాయి. ఆ అడ్డంకి తొలగిపోవడంతో ఒక్కసారిగా వరద బురద ఉప్పెనలా దిగువకు దూసుకొచ్చింది. దీంతో భోటేకోషి, త్రిశూలి నదులు ఉగ్రరూపం దాల్చాయి. కేవలం 30 నిమిషాల్లో త్రిశూలి నది నీటి మట్టం ఏకంగా 9 మీటర్లు పెరిగింది. టిబెట్లోనూ ఇదే పరిస్థితి. వరద బీభత్సానికి భారీ సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. त्यो कस्तो एउटा घर पनि छैन, केही छैन बेत्रावतीको त घर त पुरै लिएर आएर यता राखे के हेर्ने मान्छेहरू कहाँको पनि छैन नि, सबै बोक्यो के होइन, यो केही छँदै छैन यार। हिसाबै छैन के त्यो घर त यस्तरी लिएर आउँदो रहेछ। बेत्रावती बजारमा केही छैन, गदारै छैन नि बेत्रावती कहाँ तर खै यति माथि आइदियो, यो पुरै सम्म थियो। हे भगवान, पुरै त्यो कस्तो एउटा घर पनि छैन, केही छैन बेत्रावतीको त घर त पुरै लिएर आएर यता। నేపాల్లో ఈ విపత్తులో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. వందలాది మంది మృత్యువాత పడగా వేలాది మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్లో 389 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరోవైపు టిబెట్లోనూ ప్రాణ నష్టం, గల్లంతైన వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. చితవాన్ జిల్లాలో అత్యధిక 132 మృతదేహాలను సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇతర జిల్లాల్లోనూ భారీగా మృతదేహాలు లభ్యమయ్యాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. పలువురి ఆచూకీ తెలియటం లేదు. నేపాల్లో 288 మంది భారతీయుల జాడ తెలియడం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇందులో తెలుగువారు ఉన్నారు. మరో 200 మంది టిబెట్ ప్రాంతంలో చిక్కుకుపోయినట్లు తెలిపింది. మరోవైపు ఇప్పటి వరకు 84 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. త్రిశూల్ విద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేసే 63 మంది ఉద్యోగులను కూడా రక్షించారు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు భారతీయుల ఆచూకీ తెలియక కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న నేపాల్కు మరో ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. రసువా జిల్లాలో భోటేకోషి నదికి దిగువన ఆనకట్ట తరహా ఆకృతి ఏర్పడగా భారీగా నీరు చేరుతోందని చైనా తెలిపింది. ఈ నీటి నిల్వ రాబోయే 3 రోజుల్లో ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. దీంతో భోటేకోషి, త్రిశూలి నదీ తీర ప్రాంతాల ప్రజలను నేపాల్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సురక్షిత ప్రాంతాలను వీడొద్దని, నదీ తీరాలకు వెళ్లొద్దని హెచ్చరించింది. మరోవైపు విపత్తు బాధితులకు భారత్ అండగా నిలిచింది. 47.5 టన్నుల అత్యవసర సామాగ్రిని నేపాల్కు పంపించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ పరిస్థితిని సమీక్షించారు. ఒకవైపు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న ప్రజలు, మరోవైపు తమ వారి ఆచూకీ కోసం ఆసుపత్రులు, సహాయక కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు. जोड्ने पुल पनि बगेको छ। जोड्नको लागि मोटर पुर्याइरहेको यो लाइफलाइन फुर्के flash flood between Tibet and Nepal border, and on the Nepali side, as per the Indian news reports, about 484 people have gone missing, and on this side
we don't have any official information. Morning I left to go there personally, and all phones are off, all telecommunications are down, roads are blocked, we're unable to go there. 11 from Australia, 9 from United Kingdom, 4 from Germany, 3 from France, 3 from Nepal, 2 from Netherlands, 2 from New Zealand, 2 from Singapore, 2 from Spain, 1 each from Finland, Hungary, Israel, Lithuania, Philippines, Portugal, Russia and South Africa, a total of 80. And also this includes 34 male and 46 female participants, and a few other volunteers who are camped in the nearby hotels. 3 volunteers and 1 doctor. I think the replacement doctor who came in just day before yesterday from the ashram. But we have no any kind of official confirmation of any kind. But उस कारण से जो बेली ब्रिजेस की जो रिक्वायरमेंट होती है, जो मांग है, उसको भी हम लोग उसको पूरा करने की कोशिश करेंगे। हमारे मंत्रालय में 24 घंटा चलने वाला हेल्पलाइन नंबर, एक कंट्रोल रूम यहाँ पर स्थापित किया गया है। इसके जो भी नंबर हैं, व्हाट्सएप नंबर, उसके अलावा फ़ोन के नंबर, ईमेल वगैरह, वो सब एक्स पोस्ट के माध्यम से लोगों तक पहुँचाया जा रहा है। और साथ ही साथ हमारे दूतावास नेपाल में और बीजिंग में, दोनों वहाँ भी 24 घंटा लगातार वो वहाँ पर हेल्पलाइन चला रहे हैं और लोगों को सहायता प्रदान कर रहे हैं। वो जो 21 लोगों की जो बात हमने कही कि 21 लोग तमिलनाडु से जिनको रेस्क्यू किया गया है, उनकी जानकारी हम आपको हमारे एक्स पोस्ट के माध्यम से दे रहे हैं, उनका नाम दे रहे हैं, ताकि उनके परिवारजन को और उनके लोगों को तक ये बात पहुंच सके और उनमें आश्वासन आ सके। जो जो हमारे पास अपडेट आएगा हम आपको बताते रहेंगे। అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.